అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మంగిరాములు మహారాజ్ బొట్టు పెట్టి ఆశీర్వదించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా టేకులగూడెం గ్రామం వద్ద గల రేగుమాకు వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రతి ఒక్కరూ గురువులను పూజించినప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఎడపల్లి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయని దేవాలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తిరుమల నర్సింగ్ హోమ్ ఖలీల్వాడి వారి సహకారంతో జేమ్స్ కుటుంబ సభ్యులకు ఎగ్జిక్యూటివ్ కార్డియాక్ చెకప్ డాక్టర్ ఓ సందీప్ రావు పర్యవేక్షణలో జరిగింది. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల బింగి ఫంక్షన్ హాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ ముత్యంపేట గణేష్ ప్రసాద శర్మ దంపతులకు భక్తులు ఘనస్వాగతం పలికి రుద్ర పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వాగులు, వంకలు, చెరువులు నిండి ప్రవహిస్తున్నాయి.